హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇన్ మహాభారతం ఎపిసోడ్ నెంబర్ 4. మనిషి తనకు తెలిసి చేసిన తెలియకుండా చేసిన తాను చేసింది తప్పే కాబట్టి తను చేసిన తప్పుకి ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించి తీరాలని మహాభారతం మనకి రుజువు చేసింది. అంతటి శక్తివంతుడైన అంతటి పరాక్రమవంతుడైన భీష్మ పితామహుడు తన జీవితాంతం ధర్మాన్ని పాటిస్తూ తన ఇచ్చిన మాటని కట్టుబడి ఉన్న భీష్ముడు తాను చేసిన పొరపాటు వలన ఒక స్త్రీ చేత శపించబడ్డాడు. తను శపించడం వలన తనకున్నటువంటి వరమే శాపంగా మారి చివరికి కురుక్షేత్రంలో అంపశయ్య పైన భీష్ముడిని పడుకునే విధంగా చేసింది. చివరికి భీష్ముడి మరణానికి కూడా ఆ స్త్రీయే కారణమైంది. సో అంతటి భీష్మ పితామహుడికే తప్పలేదు. సాధారణ మనుషులమైన మనమెంత, ఎడారిలో ఇసుకురేణువంత. అంబ మనసులో ఏముందో తెలుసుకున్నాక భీష్ముడు అంబకి తోడుగా కొంతమంది సైన్యాన్ని అంబకి తోడుగా పెట్టి శల్యుడి దగ్గరికి పంపిస్తాడు. తరువాత సత్యవతీదేవి అంబిక అంబాలిక అంగీకారంతో భీముడి ఆధ్వర్యంలో చిత్రవీరుడి వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంటుంది. మరుసటి రోజు ఎవరూ ఊహించని విధంగా శల్యుడి దగ్గరికి వెళ్ళిన అంబ తిరిగి హస్తినాపురం వచ్చేస్తుంది. హస్తినాపురం వచ్చేసి రాజ్యసభలో భీష్ముడి ఎదురుగా నించుంటుంది. సో అంబని చూసిన భీష్ముడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏమైందమ్మా, ఏం జరిగింది, వెళ్ళిన దాన్ని ఎందుకు వచ్చేసావు అని అడిగితే అప్పుడు అంబ చెప్తుంది, నేను శల్యుడి దగ్గరికి వెళ్ళి మన విషయం తెలియకుండా భీష్ముడు చేసిన పొరపాటుని అంగీకరించి మనల్ని వివాహం చేసుకోమని నిన్ను నా దగ్గరికి భీష్ముడు పంపించేశాడని శల్యుడికి చెప్తే, శల్యుడు స్వయంవరంలో అందరు రాజుల్ని ఓడించి భీష్ముడు నిన్ను తీసుకువెళ్ళాడు కాబట్టి భీష్ముడికి నీ పైన సర్వ హక్కులు ఉన్నాయి. నేను ఒక క్షత్రియుడిని, ఒకరి దయాదాక్షిణ్యాల వలన నేను వివాహం చేసుకోవడం నాకు నచ్చదు కాబట్టి నువ్వు తిరిగి వెళ్ళిపో అని నన్ను పంపించేశాడు. అందుకే నేను హస్తినాపురం వచ్చాను అని చెప్తాడు. అప్పుడు భీష్ముడు అంబతో, నేను నిన్ను స్వయంవరం నుంచి తీసుకొచ్చిన వెంటనే నువ్వు మా తమ్ముడైనటువంటి విచిత్ర వీరుడితో నువ్వు వివాహానికి అంగీకరించుంటే మా తమ్ముడితో వివాహం జరిపించి నువ్వు ఈ పాటికే హస్తినాపురానికి యువరాణిగా అయ్యేదానివమ్మా, కానీ ఇప్పుడు ఆలస్యం అయిపోయింది, నన్ను క్షమించు అని చెప్తాడు. అప్పుడు అంబకి విపరీతమైన కోపం వచ్చేసి, నేనేమైనా ఆటబొమ్మను అనుకుంటున్నావా, నాకు గతి లేక ఎవరిని పెడితే వాళ్ళకి వివాహం చేసుకోవడానికి నాకు ఎలాంటి అవసరం లేదు అని అంటది. నేను ఇష్టపడ్డ వాడిని నన్ను కాకుండా చేశావు, పైగా స్వయంవరంలో నన్ను తీసుకొచ్చింది నువ్వే కనుక నన్ను నువ్వే వివాహం చేసుకోవాలని భీష్ముడికి అంబ అడుగుతుంది. దానికి భీష్ముడు, తల్లి నేను నా జీవితాంతం బ్రహ్మచార్యం వ్రతం పఠిస్తున్నాను కాబట్టి నేను వివాహం చేసుకోలేను అని చెప్తాడు. దానికి అంబ, నువ్వు ఇచ్చిన మాట మీరవలసిన టైం వచ్చింది, ఎందుకంటే ఇది నా జీవితానికి సంబంధించింది కాబట్టి నువ్వు నన్ను ఎట్టి పరిస్థితుల్లోనైనా వివాహం చేసుకోవాలని హెచ్చరిస్తుంది. దానికి భీష్ముడు, నా ప్రాణం పోయేంత వరకు నేను ఇచ్చిన మాట తప్పను కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను వివాహం చేసుకోవడం అసంభవమమ్మా అని చెప్తాడు. దానికి అంబ చాలా బాధతో చాలా కోపంతో భీష్ముడికి, నువ్వు ఏ శక్తి సామర్థ్యాలనైనా చూసి గర్వపడుతున్నావో వాటన్నింటిని అనగదొక్కుతూ నీకు సరైన సమాధానం సరైన బుద్ధి చెప్పే రోజు వస్తుంది, నువ్వు ఎదురు చూడు, నీ నాశనానికి నేనే కారణం అవుతాను, నీ తండ్రి ఇచ్చిన వరమే నేను శాపంగా మారి నీ మరణానికి నేనే కారణం అవుతానని అంబ భీష్ముడితో శపథం చేసి వెళ్ళిపోతుంది. భీష్ముడిని ఓడించి భీష్ముడికి తగిన బుద్ధి చెప్పగలిగేవారు ఎవరా అని అంబ సమస్త భూమండలం తిరిగి భీష్ముడికి విద్య నేర్పిన గురువైనటువంటి పరశురాముడు ఒక్కడే భీష్ముడిని ఓడించి తగిన బుద్ధి చెప్పగలడని విషయం తెలుసుకున్న అంబ పరశురాముడి దగ్గరికి బయలుదేరుతుంది. పరశురాముడి దగ్గరికి వెళ్ళిన అంబ పరశురాముడిని కలిసి భీష్ముడు చేసిన పొరపాటు వలన తను జీవితం నాశనం అయిపోయిందని, తన అన్యాయం అయిపోయిందని పరశురాముడికి చెప్పుకొస్తుంది. ఇది విన్న పరశురాముడు మొదట నమ్మడు. నా శిష్యుడైనటువంటి భీష్ముడు ఇలాంటి క్రూరమైన పని చేశాడంటే నేను ఎన్నటికీ నమ్మను అని అమ్మతో చెప్తాడు. దానికి అంబ, భీష్ముడి వల్లనే నా జీవితం అన్యాయం అయిపోయింది, నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలని పరశురాముడికి కోరుతుంది. పరశురాముడు, నీకు న్యాయం జరగాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు. భీష్ముడు నన్ను వివాహం చేసుకోమంటే చేసుకోనని చెప్పాడు కాబట్టి భీష్ముడికి ఉన్న గర్వాన్ని అనగదొక్కి భీష్ముడికి తగినంత బుద్ధి చెప్పండి అని పరశురాముడికి వేడుకుంటుంది. దానికి పరశురాముడు, సరే తల్లి నీ కోరిక నేను నెరవేర్చుతాను అని హస్తినాపురాన్ని బయలుదేరుతాడు. హస్తినాపురం వచ్చిన పరశురాముడు భీష్ముడికి కౌరు పంపుతాడు. చాలా సంవత్సరాల తర్వాత గురువు గారి దగ్గర నుంచి కౌరు రావడం వలన భీష్ముడు ఎంతో సంతోషంగా పరశురాముడి దగ్గరికి బయలుదేరుతాడు. సో బయలుదేరి పరశురాముడి దగ్గరికి చేరుకొని తన గురువుగారికి కాలుకు దండం నమస్కరించి
ఎందుకు గురువుగారు నాకు పిలవడానికి గల కారణం ఏంటని అడుగుతుండగా పరశురాముడు వెనుక నుంచి ఒక్కసారిగా అంబ ముందుకు వస్తుంది. అంబని చూసిన భీష్ముడికి ఏం జరుగుంటుందో మొత్తం అర్థమైంది. పరశురాముడు భీష్ముడిని నువ్వు అంబని స్వయంవరం నుంచి తీసుకురావడం నిజమేనా అని అడుగుతాడు. దానికి భీష్ముడు నేను స్వయంవరం నుంచి తీసుకురావడం నిజమే గురువుగారు, కానీ తన మనసులో వేరొకరు ఉన్నారన్న విషయం నాకు తెలియక నేను అలా చేశాను. సో తెలిసాక నేను తన దగ్గరికి పంపించేశానని చెప్తాడు. అప్పుడు పరశురాముడు నువ్వు చేసిన పొరపాటు వలన అంబ జీవితం మొత్తం నాశనం అయిపోయింది, కాబట్టి అంబని నువ్వే వివాహం చేసుకుని తీరాలనేసి పరశురాముడు భీష్ముడికి హెచ్చరిస్తాడు. దానికి భీష్ముడు నేను నా జీవితాంతం బ్రహ్మచార్య వ్రతం పఠిస్తున్నాను గురువుగారు, ఎలాంటి సందర్భంలోనూ కూడా నేను ఎవరిని వివాహం చేసుకోను అని పరశురాముడికి చెప్తాడు. దానికి పరశురాముడి కోపం వచ్చి అయితే నాతో నువ్వు యుద్ధంలో గెలిచి నీ మాట నువ్వు నిలబెట్టుకో అని హెచ్చరిస్తాడు. నేను నమ్మిన సిద్ధాంతాన్ని నేను నిలబెట్టుకోవడం కోసం మీతో యుద్ధం చేయాల్సిన పరిస్థితే వస్తే మీతో యుద్ధం చేయడానికి నేను సిద్ధం అని పరశురాముడికి బదులిస్తాడు. దాంతో ఇద్దరు యుద్ధానికి సిద్ధమవుతారు. ఒకరిపైన ఒకరు విపరీతంగా బాణాలు వేసుకుంటూ చాలా క్రూరంగా యుద్ధాన్ని మొదలు పెడతారు. వాళ్ళిద్దరు యుద్ధానికి సమస్త భూమండలం కూడా కంపించిపోతుంది. గద, కత్తి, బాణం ఇలా ఏది పడితే అది ప్రతి ఒక్క శస్త్రాన్ని వీళ్ళు యుద్ధంలో ఆయుధంగా మార్చుకొని ఒకరిపైన ఒకరు అస్త్రాలు శస్త్రాలు ప్రయోగించుకుంటుంటారు. రకరకాలైన అస్త్ర శస్త్రాలతో వీళ్ళ యుద్ధం భీకరంగా మారుతుంది. భీష్ముడు ఒక్కసారిగా శరవేగంతో పరశురాముడిపైకి ఒక బాణాన్ని విసురుతాడు. ఆ బాణం పరశురాముడి ఛాతీకి తగిలి పరశురాముడి ఒంటి నుంచి విపరీతంగా రక్తం ప్రవహిస్తుంది. సో వెంటనే పరశురాముడు విపరీతమైన కోపోద్రేకుడై వెంటనే ఒక బాణాన్ని భీష్ముడికి రథం వైపు శరవేగంతో వదులుతూ భీష్ముడి రథసారథిని చంపేస్తాడు. వెంటనే ఇంకో బాణాన్ని భీష్ముడి మీదకి వదిలితే ఆ బాణం దెబ్బకి భీష్ముడు స్పృహ కోల్పోతాడు. వెంటనే ఒక్కసారిగా గంగాదేవి అక్కడ ప్రత్యక్షమై భీష్ముడి రథసారథిగా మారి భీష్ముడిని అక్కడ నుంచి తీసుకువెళ్ళిపోతుంది. భీష్ముడికి అష్టవస్తువులు ప్రత్యక్షమై ఇలా చెప్తారు, పరశురాముడిని ఓడించడం అంత సాధ్యమేమీ కాదు. పరశురాముడిని ఓడించాలంటే నీ దగ్గర తప్పనిసరిగా నారాయణ హస్త్రం ఉండాలి. నారాయణ హస్త్రం తప్ప ఇంకా ఏది కూడా పరశురాముడిని ఓడించగల శక్తి దేనికి లేదు అని భీష్ముడికి అష్టవసువులు నారాయణ హస్త్రాన్ని ఇస్తారు. మరుసటి రోజు భీష్ముడు మళ్ళీ యుద్ధభూమిలో ప్రవేశించి పరశురాముడితో యుద్ధం చేస్తాడు. ఇలా భీకరంగా 22 రోజులు యుద్ధం కొనసాగుతుంది. కానీ ఎవరిని ఎవరూ ఓడించలేకపోతున్నారు. భీష్ముడికి ఇష్టం లేకపోయినా ఇక తప్పని పరిస్థితుల్లో నారాయణ హస్త్రాన్ని పరశురాముడిపై ప్రయోగించాలని నారాయణ హస్త్రాన్ని సిద్ధం చేస్తాడు. అదే సమయంలో నారదుడు ఒక్కసారిగా ప్రత్యక్షమై భీష్ముడితో ఇలా అంటాడు, నీకు విద్య నేర్పినటువంటి గురువు పైన నారాయణ హస్త్రాన్ని ప్రయోగించడం సరైనది కాదు, దయచేసి ఆ నారాయణ హస్త్రాన్ని వెనక్కి తీసుకో అని భీష్ముడికి సలహా ఇస్తాడు. సో నారదుడు చెప్పిన ప్రకారంగానే భీష్ముడు నారాయణ హస్త్రాన్ని ప్రయోగించకుండా ఆపేస్తాడు. నారదుడు పరశురాముడి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని ఓడించగల శక్తివంతమైన నారాయణ హస్త్రం భీష్ముడి దగ్గర ఉన్నా కూడా మీ పైన ప్రయోగించలేదు, మీ పైన ఉన్న గురుభక్తి అలాంటిదని పరశురాముడికి నారద మహాముని చెప్తాడు. దాంతో పరశురాముడు యుద్ధాన్ని విరమించుకుంటాడు. సో అక్కడతో 22 రోజులు భీకరంగా సాగినటువంటి యుద్ధాన్ని చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో అంబ తీర్చుకోవాలనుకున్న ప్రతీకారం, అదేవిధంగా భీష్ముడు పరశురాముడు మధ్య జరిగిన యుద్ధ సన్నివేశాలు ఎలా అనిపించాయో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వ్యాసుడు హస్తినాపుర ప్రవేశం, అదేవిధంగా ధృతరాష్ట్ర మహారాజు పాండు మహారాజుల జననం, వాళ్ళ వివాహం, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.